ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సిద్ధం పేరిట నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే సభలో జగన్ ప్రసంగమైతే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా తయారైందని ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర వేదికగా పూరించిన ఎన్నికల శంఖారావంలో అసలు తాను ఆ జిల్లాలకు ఏం చేశారు, ఏం ప్రాజెక్టులు తెచ్చారు, ఏం అభివృద్ధి చేశారో ముఖ్యమంత్రి చెప్పకపోవడం విపక్షాల విమర్శలకు కారణమవుతోంది. విశాఖకు మకాం మారుస్తామంటున్న జగన్ పరిపాలనా రాజధాని అంశాన్ని ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదలుపెట్టిన సిద్ధం మొదటి సభకు ఉత్తరాంధ్ర వేదిక అయింది. భీమిలి నియోజకవర్గంలో జరిగిన సిద్ధం సభలో జగన్ ప్రసంగం హాజరైన జనాలకే కాదు, వైసీపీ శ్రేణులు కూడా నిరాశే మిగిల్చిందంటున్నారు. సిద్ధం అనగానే జగన్ ఏవో కొత్త వరాలతో వస్తారని అంతా సిద్ధమై వస్తే ఎన్నికల ప్రచార సభకు అసలు జగనే సిద్ధమై వచ్చినట్టు కనిపించలేదని ప్రతిపక్షాలు సెటైర్లు విసురుతున్నాయి. ప్రసంగం ప్రారంభం నుంచి చివరిదాకా జగన్ నవరత్నాల జపానికే పరిమితమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పుడూ లేని విధంగా గంటం పావుపాటు సాగిన సీఎం ప్రసంగంలో సంక్షేమ మంత్రాన్నే పదే పదే వల్లివేయడం వైసీపీ వర్గాలకే మింగుడు పడ్డం లేదట. నవరత్నాల్లోని సంక్షేమ పథకాలైన పింఛన్లు, ఆసరా, విద్యార్థులకి ట్యాబులు, చేయూత అంటూ చెప్పుకొచ్చారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకున్నా చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, 56 నెలల్లో ఎక్కడ చూసినా జగన్ మార్కు పాలన కనిపిస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రణాళికలో 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రతి ఏటా కూడా సబ్సిడీ మీద 12 సిలిండర్లు ఇస్తాము అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తా అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. సున్నా వడ్డీని, పొదుపు సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేయటం దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇళ్ల పట్టాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ కుటుంబానికి కూడా, ఏ పేద కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. నేను చెప్పిన ఇవన్నీ కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తాను అని చెప్పి తాను ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చి, దాన్ని పెట్టి, ఎన్నికలప్పుడు దాన్ని ఊదర కొడుతూ దాన్ని ప్రచారం చేసి ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఉత్తరాంధ్ర వేదికగా పూరించిన ఎన్నికల శంఖారావంలో అసలు తాను ఉత్తరాంధ్రకు ఏం చేశారు, ఏం ప్రాజెక్టులు తెచ్చారు, ఏం అభివృద్ధి చేశారో చెప్పకపోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం నింపినట్టు కనిపించింది. విశాఖకు మకా మారుస్తామని ఎప్పటికప్పుడు ముహూర్తాలు ప్రకటించే జగన్ అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రస్తావనే తేకపోవడం చర్చనీయాంశమైంది. అలాగే సభలో విశాఖ రాజధాని, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి కీలక అంశాల విషయంలో ప్రభుత్వ స్టాండ్ ఏంటో సీఎం చెప్తారని వైసీపీ కేడర్ భావించింది. కానీ సీఎం జగన్ ప్రసంగం మొత్తం 4.5 ఏళ్లలో చేసిన సంక్షేమం, విపక్షాలపై విమర్శలకే పరిమితం అవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? తనని చూసే జనం ఓట్లు వేస్తారన్న ఫీలింగ్ జనంలో ముందు నుంచి కనిపించేదని, దానికి తగ్గట్టే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే తాను నియమించుకున్న వాలంటీర్ల సైన్యానికి ఎక్కువ పెత్తనమిచ్చారన్న విమర్శలున్నాయి. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలంటూ ప్రతిపక్షాలు మొదటి నుంచి విమర్శిస్తుంటే కొట్టిపారేశారు జగన్. అయితే సిద్ధం సభలో జగన్ అందుకు భిన్నంగా వాలంటీర్లు మనవాళ్లే అని చెప్పడానికి గర్వపడుతున్నానని, మన పార్టీని అభిమానించే వాళ్ళని పేర్కొనడం విమర్శల పాలవుతోంది. అలాగే వైసీపీ జగన్ది కాదని మీ అందరి పార్టీ అంటూ వాయిస్ మార్చారు. పార్టీలో కష్టపడిన వారికి అంచెలంచెలుగా పెద్దపేట వేశానని చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది. మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ 60% ప్రజలు, 60% కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు 175కు 175 అడుగుతా ఉన్నాను. ఎందుకు రావు 25కు 25 అడుగుతా ఉన్నాను.
ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం, చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఈ యుద్ధానికి సిద్ధం సై అంటా ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. మరి పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతుంటే తమకి అవమానాలు ఎదురవుతున్నాయని పలువురు నాయకులు పార్టీ నుంచి ఎందుకు బయటకు పోతున్నారో ఆయనకే తెలియాలని అంటున్నారు. సభకొచ్చిన వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే కావడంతో నినాదాలు హోరెత్తాయి. దీంతో పార్టీ అధినేత సీఎం జగన్లో కొత్త ఉత్సాహం కనిపించింది. జగన్ ప్రసంగించినంతసేపు సొంత క్యాడర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉంది. అయితే సీఎం వైసీపీ నాయకులు ఆశించినంత స్థాయిలో కార్యకర్తలు వచ్చారా అంటే మాత్రం సమాధానం వెతుక్కోవాల్సి వస్తుంది. విశాఖపట్నం, విజయనగరం మధ్య వైసీపీ ఎన్నికల ప్రచారానికి తొలి సిద్ధం సభని ఏర్పాటు చేశారు. 34 నియోజకవర్గాలున్న 3 జిల్లాల్లో దాదాపుగా 3 లక్షల మంది కార్యకర్తల్ని మొబిలైజ్ చేసే ప్రయత్నం చేసింది వైసీపీ. 3 జిల్లాల్లో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు ఆ బాధ్యతలను అప్పగించింది. 10 రోజుల ముందు నుంచే భారీగా ఏర్పాట్లు చేస్తూ సిద్ధం సభకి అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు వచ్చేలా ప్లాన్ చేశారు. సభ కోసం వైసీపీ అధిష్టానం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ చేసిన ఆశించిన స్థాయిలో కార్యకర్తల్ని సభకు తీసుకురావడంలో నేతలు ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 లక్షల మంది కార్యకర్తలు వస్తారని వైసీపీ అంచనా వేసిన ఉత్తరాంధ్ర సిద్ధం సభకు మాత్రం 1,00,000 మంది లోపే వచ్చినట్టు తెలుస్తోంది. సభా ప్రాంగణం కెపాసిటీ 50 నుంచి 60,000 మంది మాత్రమే అవడం గమనించాల్సిన విషయం. ఒక్కో నియోజకవర్గం నుంచి 10,000 మంది వచ్చేలా వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. ఒక్కో జిల్లా నుంచి 25,000 నుంచి 30,000 మధ్యలో కార్యకర్తలు వచ్చినట్టు పోలీస్ నిఘా వ్యవస్థ అంచనా వేస్తోంది. ప్రతి మీటింగ్లో సాగినట్టే ఈ సభలోనూ జగన్ ప్రసంగం సాగడం కొత్తదనం కోసం ఆశించిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపలేకపోయింది. ప్రతిపక్షాల్ని, ముఖ్యంగా షర్మిలను ఎదుర్కొనేలా సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని ఆశించిన వాళ్లకు ఎటువంటి దిశానిర్దేశం చేయలేకపోవడం నిరాశ మిగిల్చినట్టు కనిపించింది. తన సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడైనా ఆ దిశగా గైడ్ చేస్తారని చెవులు రిక్కించి ఉన్న కేడర్ సభ ముగిసిన తర్వాత పాత పాటే పాడారని గొణుక్కుంటూ వెళ్లాల్సి వచ్చిందట.